ఈ వీడియోలో మనం రిజిస్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. రిజిస్టర్స్ అనేవి మనకి ఏంటంటే మెమరీ ఎలిమెంట్స్. సో ఈ రిజిస్టర్స్ మనకి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఏంటంటే ఫ్లిప్ ఫ్లాప్స్. మనకి ఆల్రెడీ తెలుసు ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి మనకి either 0 or 1ని స్టోర్ చేసుకుంటాయి. సో మనకి ఎన్ని బిట్స్ని స్టోర్ చేయాలో దాని మీద బేస్ చేసుకొని ఆ బిట్ రిజిస్టర్స్ని మనం యూజ్ చేస్తాం. 2 బిట్ రిజిస్టర్స్ అంటే ఇవి మనకి 2 బిట్స్ని స్టోర్ చేసుకుంటుంది. సో మనకి 2 ఫ్లిప్ ఫ్లాప్స్ మనకి రిక్వైర్ అవుతాయి. అదే 3 బిట్ అయితే 3 ఫ్లిప్ ఫ్లాప్స్ని మనం యూజ్ చేసుకుంటాం. సో అది మనకి 3 బిట్స్ని అది స్టోర్ చేసుకుంటుంది. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ బ్లాక్స్లో మనకి బిట్స్ని స్టోర్ చేస్తున్నామంటే ఇక్కడ మనకి ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి. అంటే మనం డేటాని స్టోర్ చేయాలి అంటే ముందు ఇన్ చేయాలి. సో డేటా ఇన్ అనేది మనం ఒక సైడ్ నుంచి ఇన్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ నుంచి మనం అవుట్ చేస్తే, సో ఒక దగ్గర మనం డేటా ఇన్ చేసాం, ఇంకో దగ్గర డేటాని అవుట్ చేసాం. సో అయితే ఈ డేటా ఇన్ డేటా అవుట్ అనేది మనకి 4 వేస్లో జరుగుతుంది. అదేంటంటే ఒకటి సీరియల్ ఇన్ సీరియల్ అవుట్, ఇంకోటి మనకి సీరియల్ ఇన్ ప్యారల్ అవుట్, ఇంకోటి మనకి ప్యారల్ ఇన్ సీరియల్ అవుట్, ప్యారల్ ఇన్ ప్యారల్ అవుట్. సో ఈ నేమ్సే మనకి చెప్తాయి ఏ విధంగా డేటా ఇన్ అయి అవుట్ అవుతుందో. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ అంటే డేటా అనేది బిట్ వైజ్ మనకి లోపలికి అయితే లెఫ్ట్ నుంచి రైట్కి ఇన్ అవ్వచ్చు, లేదా అంటే రైట్ నుంచి లెఫ్ట్కి ఇన్ అవ్వచ్చు. సో ఇలా ఇన్ అయిన తర్వాత అదర్ సైడ్ నుంచి మనకి బిట్ వైజ్ మనకి అవుట్పుట్ ఒక్కొక్క బిట్ బయటకు వస్తుంది. దీన్ని మనం సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ రిజిస్టర్ అంటారు. ఇప్పుడు మనకి డేటాని బిట్ వైజ్గా సీరియల్గా బిట్ బై బిట్ ఇన్ చేసిన తర్వాత ఒకేసారి మనం అన్ని బిట్స్ని తీసుకుంటే దీన్ని ఏమంటారంటే సీరియల్ ఇన్ ప్యారల్ అవుట్ రిజిస్టర్ అంటారు. అలా కాకుండా ఒక్కోసారి ఏమవుతుందంటే మనం బిట్స్ని ఎట్ ఏ టైం అన్ని ఫ్లిప్ ఫ్లాప్లోకి పంపించేస్తాం. ఇలా పంపించిన తర్వాత ఈ డేటాని బిట్ వైజ్ మనకి అవుట్పుట్ వస్తుంది. సో దీన్ని ఏమంటారంటే ప్యారల్ ఇన్ సీరియల్ అవుట్. అలా కాకుండా ఒకేసారి మనం ప్యారల్గా అన్ని బిట్స్ని లోపలికి పంపించి అన్ని బిట్స్ని ఒకేసారి బయటకు పట్టుకొస్తే అది మనకి ప్యారల్ ఇన్ ప్యారల్ అవుట్. అయితే ఇక్కడ మనం బిట్స్ని ఏవైతే మనం లోపలికి పంపిస్తున్నామో మొత్తం అన్ని బిట్స్ని కలిపి మనం ఏమంటామంటే వర్డ్ అంటాం. సో ఒక వర్డ్లో మనకి సెట్ ఆఫ్ బిట్స్ మనకు ఉంటాయి. అయితే మనం ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మనం సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ ఏ విధంగా అవుతుందో మనం చూద్దాం. సో దానికోసం నేను డి ఫ్లిప్ ఫ్లాప్ని యూజ్ చేశాను. అండ్ డి ఫ్లిప్ ఫ్లాప్ మనకు తెలుసు, డి అనే ఇన్పుట్ మనకి 1 అయితే క్యూ దాని కరస్పాండింగ్ అవుట్పుట్ 1 అవుతుంది. అదే డి 0 అయితే అవుట్పుట్ 0 అవుతుంది. సో ఈ నేచర్ ఉంది కాబట్టి మనం బిట్ని మనం ఇన్ చేసేసి అన్ని ఫ్లిప్ ఫ్లాప్లోకి ఇన్ చేసేసి మళ్ళీ మనకు కావాల్సిన డేటాని మనం తీసుకురావచ్చండి. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.